హలో! పిల్లలు, మీ పెద్దవాళ్ళందరినీ వచ్చి కూర్చోమనండి. కార్తీక పౌర్ణమి గురించి చెప్తాను. కార్తీక పౌర్ణమి కథ. ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రజలందరూ కూడా తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం అంటే 4 గంటలకి, తెల్లవారుజామున 4 గంటలకి లేవాలి. లేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకుని, అంటే పళ్ళు తోముకోవడం, మిగతా పనులన్నీ చేసేసుకుని చక్కగా ఏదో నదికి దగ్గరలో ఏదన్నా నది కానీ, కాలువలు కానీ అందుబాటులో ఉంటే వాటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి స్నానం చెయ్యాలి. లేదు అవేమీ అందుబాటులో లేవనుకోండి, సముద్రం ఉంటే సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చెయ్యాలి. అది అందుబాటులో లేదనుకోండి, ఇంట్లో చల్లటి నీళ్లు పోసుకోవాలి. అలా తలారా స్నానం చేసిన తర్వాత పొడి బట్టలు కట్టుకొని 365 ఒత్తులు ఒక ఒక పెద్ద కుందిలో కొంచెం నూనె కానీ, ఆవు నెయ్యి కానీ ఉంటే వేసి, అందులో ఈ ఒత్తెలు తడిపి దీపం వెలిగించాలి. దేవుడి దగ్గర కానీ, లేదు గుడికి వెళ్ళగలిగితే గుడిలో కానీ, లేదా తులసి కోట దగ్గర కానీ దీపం వెలిగించాలి. వెలిగించడం వల్ల మ మనకి రోజు ప్రతినిత్యం పూజ చేయకపోయినా దీపం వెలిగించి, ఆ దీపం వెలిగించి పూజ చేసిన పుణ్యం వస్తుంది. ఏవైనా పాపాలుంటే పోతాయి. చక్కగా విష్ణు సాయుధ్యం కానీ, అంటే విష్ణులోకానికి వెళ్ళడం గానీ, శివలోకానికి వెళ్ళడం గానీ జరుగుతుంది. ఇలాగా ఈ మనం ఈ చిన్న పని చెయ్యగలిగితే, మనం చక్కగా దైవంతోటి హాయిగా బతకచ్చు దైవం దగ్గరుండి. ఇప్పుడు ఈ కార్తీక మాసానికి కొన్ని కథలు కూడా ఉన్నాయి. ఆ కథలు చెప్తాను వినండి. త్రిపురాసురుడనే రాక్షసుడుండేవాడు. ఆ రాక్షసుడు తన ముగ్గురు తమ్ముళ్ళుండేవారు వాడికి. మొత్తం ఇద్దరు తమ్ముళ్ళు, ఈయన ముగ్గురు. ముగ్గురు 3 పురాల్ని అంటే 3 ఊళ్ళు పంచుకున్నారు. ఆ 3 ఊళ్ళల్లోనూ ఉంటూ వీటిని ఈ 3 ఊళ్ళని ఆకాశంలో తిప్పుతూ ఉండేవారు. ఇలా తిప్పుతూ ఉంటే, ఈ ఆకాశంలో 3 ఊళ్ళు తిరుగుతున్నాయి. ఇది ఎక్కడ కిందకి దిగితే అక్కడ ఆ ఊళ్ళన్నీ పచ్చడైపోయి అక్కడ జనాలందరూ చచ్చిపోతున్నారు. ఇలాగ చాలా హింస పెట్టేస్తున్నారు వీళ్ళు. హింస పెడుతూ ఉంటే, అప్పుడు శివుడేం చేశాడంటే, మీ ముగ్గురు యొక్క ఊళ్ళు ఈ త్రిపురాలు ఒక వరుసలోకి ఎప్పుడైతే వస్తాయో ఆకాశంలో, అప్పుడు నేను బాణంతోటి కొట్టి మీ ఊళ్ళని మిమ్మల్ని కూడా సంహరించేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేసి ఏం చేశాడు, ఈయన ఈ వ భూమి అంతటిని రథంగా చేసుకున్నాడు. భూమిని రథంగా చేసుకుని ఆహ్, చేస్తానని చెప్పాడు. మీకు అంతం తప్పదు ఆ రోజునని చెప్పాడు. చెప్పి అతన్ని ఓడించడానికి శివుడు ఇతర దేవతలందరి సహాయం తీసుకున్నాడు. తీసుకుని భూమిని రథంగాను, మేరు పర్వతాన్ని విల్లుగా చేసుకున్నాడు. విష్ణువుని బాణంగా ఉపయోగించుకున్నాడు. ఉపయోగించుకుని శివుడు ఈ 3 నగరాలు ఎప్పుడు వరుసగా వస్తాయా అని కాసుకు కూర్చున్నాడు. ఒక వరుసలోకొచ్చాయి. అంతే బాణాలు వేసి ఆ రాక్షసుల్ని, ఆ ఊళ్ళను కూడా నాశనం చేసేసాడు. అక్కడితోటి అది ఎప్పుడు జరిగింది? సరిగ్గా ఈ కార్తీక పౌర్ణమి నాడు జరిగింది. అంచేత దేవతలు, మనుషులు అందరూ కూడా చక్కగా దీన్ని పండుగగా చేసుకున్నారు. చేసుకుని పండుగ రోజులా చేసుకుని వీళ్ళు ఈ దీపాలు వెలిగించుకుని వీళ్ళు విష్ణు సాయుధ్యాన్ని పొంది వాళ్ళు విష్ణువుని కొలుచుకున్న వాళ్ళు విష్ణు సాయుధ్యాన్ని పొందారు. శివుడిని కొలుచుకున్న వాళ్ళు శివ సాయుధ్యాన్ని శివలోకానికి వెళ్ళారు. అంచేత ఈ నెలంతా కూడా ఈ హరిహరులకి ఇద్దరికీ ప్రీతే. మీరు ఒకేసారి ఈ దీపం వెలిగించినప్పుడు దీపం ఇలా వెలిగిస్తే చక్కగా విష్ణువుని పూజించినట్టు అవుతుంది, శివుణ్ణి పూజించినట్టు అవుతుంది. మీకు ఏ ఏ పేరుతోటున్న దైవం ఇష్టమైతే ఆ ఆ వాళ్ళ లోకానికి వెళ్ళి మీరు హాయిగా ఉండవచ్చు. మీ జన్మ ధన్యం అవుతుంది. కోటి జన్మల పుణ్యం కూడా లభిస్తుంది ఈ దీపం పెట్టడం వల్ల. ఈరోజు అనగా ఇది కార్తీక పౌర్ణమి రోజు.
ఇది తప్పనిసరిగా ఈ దీపదానం మాత్రం చేసి తీరాలి ప్రతి మనిషి కూడాను. అప్పుడు వాళ్ళకి సకల పాపాలు పోయి సుఖంగా ఉంటారు. భూమంతాను నీటిలో మునిగిపోయిందిట. ఒకసారి భూమంతా నీడమయంగానే ఉంది. అప్పుడు విష్ణువు మత్స్యావతారం ఎత్తారట. మత్స్యావతారం ఎత్తి అక్కడ ఉన్న ఈ జనాన్నందరినీ రక్షించారట. ఈ ఈ పౌర్ణమి నాడు ఈ తిథి రోజుని ఇది జరిగిందిట. అందుకోసానని దేవతలు, మానవులు కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజుని దీపాలు వెలిగించి పండుగగా చేసుకుంటారు. ఈరోజు తులసి మొక్క కూడా పుట్టినరోజుట. ఈ రోజున పుట్టిందట తులసి చెట్టు. అంచేత ఆ తులసమ్మని కూడా పూజించుకుంటారు. విష్ణువు తన అందమైన మోహిని అవతారం తోటి ఆయన శివుణ్ణి పెళ్లి చేసుకున్న రోజు కూడా ఇదేట. ఆ రోజు ఆయనకి శివుణ్ణి పెళ్లి చేసుకున్నాడు కదా! వీళ్ళిద్దరికీ కార్తికేయుడు పుట్టాట. అందుకోసమని ఈ రోజు కూడా అదే ఈ ఇందువల్ల కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు పండుగ రోజయింది. ఈ కార్తికేయుడు తారకాసుర సంహారం చేశాట. అందువలన కూడా ప్రజలు పండుగగా ఈ రోజుని జరుపుకుంటారు. పార్వతి మహిషాసురుడనే రాక్షసుడిని తోటి పోరాడుతోంది. పోరాడేటప్పుడు ప్రమాదవశాత్తు శివలింగానికి ఆ బాణం ఏదో దెబ్బ తగిలి అది విరిగింది. ఆ ఈ పాప ప్రాయశ్చిత్తం కోసానని ఈ పార్వతీదేవి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఒక వ్రతం ఆచరించిందిట. అందువల్ల కూడా ప్రజలు ఈ రోజున తాము కూడా ఏవైనా తప్పులు మామూలుగా చేస్తూ ఉంటాం కదా! అవేవైనా పెద్ద పెద్ద తప్పులయ్యి ప్రాయశ్చిత్తం చేసుకోవలసినవైతే వాళ్ళు కూడా దీపాలు వెలిగించి, పూజలు చేసుకుని, ఆ ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటారట ఈ రోజుని. అది మహత్యం. కార్తీక పౌర్ణమి రోజు మహత్యం. అంచేత మీరందరూ కూడా చక్కగా ఈ కార్తీక పౌర్ణమిని పూజ చేసుకుని, దీపాలు వెలిగించుకుని, మీ శక్తి కొద్దీ ప్రసాదం ఏదో ఒకటి పాలో, పళ్ళో లేకపోతే మీ దగ్గర ఏముంటే అది బెల్లం ముక్క, ఆఖరికి బెల్లం ముక్కైనా నైవేద్యం పెట్టి, చక్కగా ఆ ప్రసాదాలేవైనా ఉంటే వాటిని అక్కడ ఎవరైనా ఉన్న వాళ్ళకి పెట్టుకుని, చక్కగా మీరు కూడా తినండి. ఆనందంగా, హాయిగా జీవితాన్ని సంతోషంగా అనుభవించండి. ఉంటాను. జై శ్రీరామ్.